హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు 9వ తరగతి పాలిటిక్స్ నుండి అధ్యాయం 2 రాజ్యాంగ రూపకల్పన నుండి కొంతమంది ప్రముఖ వ్యక్తుల కోసం ఇక్కడ చర్చిద్దాం. ఇక్కడ నేను డైరెక్ట్గా టెక్స్ట్ బుక్ నుంచి తీసుకున్న ఫొటోస్ని అప్లోడ్ చేసి వివరిస్తున్నాను. మీరు మళ్ళీ ఈ విషయానికే పుస్తకాన్ని తిరగేయాల్సిన అవసరం లేదు. చూడండి, మొదటిది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి కోసం. ఇక్కడ ఏంటంటే మొదటి డేట్స్ ఇచ్చారు జననం మరణం కోసం. 1875, 1950. ఇతను గుజరాత్లో జన్మించారు. హోంశాఖ మంత్రి, మధ్యంతర ప్రభుత్వంలో సమాచార ప్రసార శాఖ మంత్రి, న్యాయవాది, బర్దోలి రైతు సత్యాగ్రహ నాయకుడు, స్వదేశీ సంస్థానాల విలీనంలో నిర్మాణాత్మక పాత్ర పోషించి తదుపరి ఉప ప్రధానిగా చేశారు. అబ్దుల్ కలాం ఆజాద్. కాలం 1888, 1958. జననం ఎక్కడ అంటే సౌదీ అరేబియా. విద్యావేత్త, రచయిత, వేదాంతవేత్త, అరబిక్ భాషా పండితుడు, జాతీయోద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన కాంగ్రెస్ నాయకుడు. ముస్లిం వేర్పాటువాద రాజకీయాలను వ్యతిరేకించారు. మొదట కేంద్ర మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రి. టి కృష్ణమాచారి. జననం తమిళనాడు. కాలం 1899, 1974. రాజ్యాంగ రచనా సంస్థ సభ్యుడు, వ్యాపారవేత్త, కాంగ్రెస్ నాయకుడు. తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. రాజేంద్ర ప్రసాద్. ఇతను బీహార్లో జననం 1884, 1963. కాలం రాజ్యాంగ సభ అధ్యక్షుడు, న్యాయవాది. చంపారణ్ సత్యాగ్రహంలో తన పాత్రను పోషించారు. జాతీయ కాంగ్రెస్కు 3 సార్లు అధ్యక్షత వహించారు. మొదటి భారత రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు. జైపాల్ సింగ్. జార్ఖండ్లో జన్మించారు. ఇతను 1903, 1970. ఇతని కాలం. క్రీడాకారుడు, విద్యావేత్త, మొదటి జాతీయ హాకీ జట్టుకు నాయకుడు, ఆదివాసీ మహాసభలకు వ్యవస్థాపక అధ్యక్షుడు, జార్ఖండ్ పార్టీ స్థాపకుడు. సిహెచ్ ముఖర్జీ. ఈయన బెంగాల్లో జన్మించారు. 1887 నుంచి 1956. ఇతర కాలం. రాజ్యాంగ సభ చైర్మన్, ప్రముఖ రచయిత, నాయకుడు, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ సభ్యుడు, బెంగాల్ శాసనసభ సభ్యుడు, పశ్చిమ బెంగాల్ గవర్నర్. ఇక్కడ నేను 6 ప్రముఖుల కోసం మాత్రమే చెప్పగలిగాను. దీనిని మీరు 2 నుండి 3 సార్లు వినండి, సరిపోతుంది. పార్ట్ 2లో మిగిలిన వాళ్ళ కోసం చెప్పేందుకు ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. టేక్ కేర్.